సీఎం బట్టి విక్రమార్క తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. మంగళవారం సాయంత్రం బట్టి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులను పలకరిస్తూ ఆర్టీసీ బస్సుల్లో ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణం గురించి ఆరా తీశారు. చాలా కాలం తర్వాత తన సోదరుడు ఏపీ సీఎం జగన్ ను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అయితే కలవబోతున్నారు. ప్రస్తుతం ఇడుపులపాయలో ఉన్న షర్మిల తన కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి ఈ రోజు వెళ్లనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో వారు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీరు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. ఈ సందర్భంగా తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ కు అందిస్తారు. అనంతరం సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. రేపు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ఆమె సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరబోతున్న సంగతి తెలిసిందే. రైట్, బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా కాలం తర్వాత తన సోదరుడు ఏపీ సీఎం జగన్ ను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కలవనున్నారు. ప్రస్తుతం ఇడుపులపాయలో ఉన్న షర్మిల తన కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి ఈ రోజు వెళ్లనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో వీరు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. ఇక ఈ సందర్భంగా తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ కు అందిస్తారు. అనంతరం సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. రేపు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ఆమె సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరబోతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.